నేను సిద్దిపేట నుంచే పోటీ చేస్తా. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కేసీఆర్ గారి కూతురు కవిత ఈ ఏడాది మేలో కొత్త పార్టీ పెడుతున్నట్లు అనౌన్స్ చేశారు. అంతేకాదు ఎలక్షన్స్ లో పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా చెప్పేశారు. సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక చోటు నుండి పోటీ చేయడం ఖాయమని, సిద్దిపేటలో పోటీ చేయడమే తన మొదటి చాయిస్ అని కూడా తేల్చి చెప్పేశారు. అయితే ఆవిడ సిద్దిపేట నుంచే పోటీ చేయడానికి రీజన్ తన తండ్రి కేసీఆర్ అన్నయ్య కేటీఆర్ తో గ్యాప్ రావడానికి, పార్టీ నుంచి గెంటేయడానికి హరీష్ రావే కారణమని చాలా సార్లు ఓపెన్ గా కవిత విమర్శలు చేశారు. ఎలా అయినా సిద్దిపేటలో హరీష్ రావుని ఓడించాలని కవిత అనుకుంటున్నారు. మరి సిద్దిపేటలో హరీష్ రావుని ఓడించడం అంత ఈజీనా? 2003 నుంచి 2023 వరకు ఒక్కసారి కూడా ఓడిపోకుండా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు హరీష్ రావు. అంతేకాదు సిద్దిపేటలో హరీష్ రావు గారి క్రేజ్ కూడా మామూలుగా లేదు. ఏదేమైనా హరీష్ రావుని ఓడించడం కవితకు అంత ఈజీ కాదన్నది మాత్రం వాస్తవం. మరి బోధన్లో ఎందుకు పోటీ చేస్తా అన్నారంటే 2014లో నిజామాబాద్ ఎంపీగా కవిత గెలిచారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక నియోజకవర్గం బోధన్ కూడా. ఇప్పటి వరకు కేసీఆర్ గారి కూతురుగా తెలంగాణ జనాలకి తెలిసిన కవిత త్వరలో ఒక పార్టీ అధ్యక్షురాలు అవుతుంది. మరి తెలంగాణ జనాలు కవితని ఆదరించి సిద్దిపేటలో అది కూడా హరీష్ రావుని ఓడించి గెలిపిస్తారంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.